బ్రదర్ ఒక్క నిమిషం బ్రదర్. సో బీసీ ప్లీనరీకి మరి మాజీ ఎంపీ బూర నరసయ్య గారు బీజేపీ నాయకులు వచ్చారు. వారిని తెలుసు. చెప్పండి సార్, ఏంది ఎక్కడ చూసినా ఏ సభ చూసినా బీసీల గురించి మాట్లాడుతూనే ఉంటారు కానీ ఓట్ల వచ్చేసరికల్లా జాలి వేసినట్టు అనిపిస్తుంది ఓట్లు. ఎలా చూడాలి దీన్ని? మీరు క్లుప్తంగా సబ్జెక్టు సమస్య రెండు చెప్పారు కదా. ఆ జాలిని హోల్స్ని బ్లాక్ చేయడానికి ఎంత ప్రయత్నం. ఎందుకంటే ఇప్పుడు ఒకటేంటంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి అయ్యారు కానీ కేవలం ఈ తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాలేదు. దానికి ప్రధాన కారకులు కూడా నా ఉద్దేశం ఎవరు కాదు, 100% బీసీలే. ఆ జల్లడి మీరు మంచిగా చెప్పారు నాకు. ఆ జల్లడి మనస్తత్వం పోనంత వరకు ఇతరులను విమర్శించటం వల్ల జీరో రిజల్ట్. ఇలాంటి ప్లీనరీ కానీ ఇలాంటి మీటింగ్లు కానీ బట్ ఒకటి మాత్రం జరుగుతుంది. ఈరోజు బీసీల మీద చర్చ జరుగుతుందంటే నాలాంటి వ్యక్తి గతంలో టీఆర్ఎస్ ఉన్నా ఇప్పుడు బీజేపీలో మేము సమ్మేళనం ఏదైతే పెట్టిన తర్వాత అద్భుతంగా అప్పుడు రాజకీయ పార్టీలన్నీ మేలుకున్నాయి. అప్పుడు కేసీఆర్ గారు 1,00,000 అన్నారు, రేవంత్ రెడ్డి గారు మళ్ళా బీసీ డిక్లరేషన్ అన్నారు. ఈరోజు మొత్తం సరే ఉన్న రాజకీయ పార్టీలో బీసీలకు పెద్దపీట వేసిందే బీజేపీ. ఒక బీసీ ప్రధానమంత్రిని భారతదేశ చరిత్రలో మొదటిసారిగా మోడీ గారిని చేసింది బీజేపీ. కేంద్ర ప్రభుత్వంలో 29 మంత్రులు బీసీలు మంత్రులు చేసిన ఘనత బీసీలది. ఈరోజు బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో వస్తే కూడా బీసీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది. కల్వకుంట్లకు ఓట్లు వేసినంత కాలం వారే వస్తారు. కాంగ్రెస్ అయితే మీకు తెలుసు, పెద్ద నేను చెప్పనక్కర్లే, ఒక సామాజిక వర్గమే ప్రాధాన్యత ఉంటుంది. అందుకొరకు బీసీలు మొదటగా నేర్చుకోవాల్సింది ఏంటంటే మొదట వాళ్ళ యొక్క సోయి బౌలింగ్ బూత్లో చూపెట్టాలి. అంతటా బీసీ గురించి వాగ్దానాలు మైకులు రిలేటెడ్లు ప్రసంగాలు చేసి పోలింగ్ బూత్లో సోయి కోల్పోతే రిజల్ట్ జీరో. బట్ ఒకటి మాత్రం నాకు నమ్మకం ఉంది, 1,60,000 ఓట్లున్న బీసీలలో ఒక 30-40% కూడా సోయితో ఓట్లేస్తే రాష్ట్ర ప్రభుత్వాలు మారుతాయి. దీనికి ప్రత్యేకించి ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో 2014 నుంచి టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా బీసీలని అష్టదిగ్బంధం అన్ని రంగాల్లో అంచువేయటం మాత్రం కళ్ళారా చూస్తున్నాం. గతంలో ఎప్పుడు ఇంత జరగలే. ప్రగతి భవన్లో కనీసం ఒక బీసీ నామమాత్రం కూడా లేరు. అందుకొరకు ఈరోజు ప్రస్తుత ప్రభుత్వం ఉన్నటువంటి కేసీఆర్ గారు బీసీల యొక్క ఆగ్రహ జ్వాలలు చూడబోతున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాకనే ఎమ్మెల్సీలు ఇచ్చాము, కార్పొరేషన్ చైర్మన్లు ఎక్కువగా ఇచ్చాము, అట్టడుగు వర్గాల వాళ్ళు ఎన్నడూ పార్లమెంట్లో కానీ ఇక్కడ అడుగుపెట్టే వాళ్ళకి ఇచ్చామని చెప్తున్నారు కేసీఆర్. నిజంగా చెప్పాలంటే 2009లో 26 బీసీ ఎమ్మెల్యేలు ఉండే, ఇప్పుడు 20 కూడా లేరు. ఈరోజు బీసీ కులవృత్తులకు సంబంధించినటువంటి సొసైటీలు ఉన్నాయి. ఈ యొక్క 11 సొసైటీలకు 10 లక్షల మంది ఆధారపడి జీవిస్తున్నారు. మరి చర్చ పెడదాం. మీరు ఒక కమిటీ చేశారా, ఒక బడ్జెట్ ఇచ్చారా, వాళ్ళకి ఏమన్నా ఇచ్చారా? ఈరోజు జజకరులు ఉన్నారు, 80,000 మంది కుటుంబాలు బతుకుతున్నాయి. మీరు ఏం చేశారు? గీత కార్మికులకు ఏం చేశారు? నేత కార్మికులకు ఏం చేశారు? చర్చ పెడదాం. మీ ప్రగతి భవన్లో ఒక బీసీ ఉండా? ఫస్ట్ చెప్పరాదు. నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇంకేమో ఉంది, ముఖ్యమంత్రి, 3 ఉన్నాయి కదా, ఒకటని ఇవ్వచ్చు కదా. రాష్ట్ర అధ్యక్షుడని ఇవ్వచ్చు, వర్కింగ్ ప్రెసిడెంట్ అని ఇవ్వచ్చు కదా. మరి బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించరాదు. మరి కార్పొరేషన్ అన్నారు కదా, మొత్తం 36 కార్పొరేషన్లు 3 బీసీలకు ఇస్తుంది. ముచ్చటగా 3 కోతుల్లాగా 3 బీసీ మంత్రులు ఉండే. మరి అందరికీ 10 లక్షలు ఇచ్చి మరి మా వాళ్ళకు ₹1,00,000 అది కూడా ఎలక్షన్ ముందలు ఇచ్చుడేది. అందుకొరకు కేసీఆర్ గారు దురదృష్టవశాత్తు నాకు ఒక చాలా సన్నిహితంతో పనిచేసినా కూడా వారి నరనరాన ఎందుకో బీసీ వ్యతిరేకత కూటు కట్టుకున్నది. ఖచ్చితంగా ఆ యొక్క వ్యాధిని బీసీలే న్యాయం చేస్తారు. బీసీలు కూడా ఏదో ఒక సంఘం పెట్టుకొని పార్టీలకే మద్దతు తెలుపుతున్నారు కదా, మరి ఎందుకు ఐక్యంగా బయటకు వచ్చి పోరాడలేకపోతున్నారు? ఈ విషయాన్ని ఎందుకు అన్ని పార్టీలో ఉన్నటువంటి మీలాంటి నాయకులు ఎందుకు ఐక్యత చేయలేకపోతున్నారు? ఇప్పుడు ఐక్యత ఈరోజు బీసీల గురించి మాట్లాడుతున్నారంటేనే ఐక్యత వచ్చిందని కదా. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే బీసీలు ఆర్థికంగా లేరు, అమాయకులని ఓట్లు వీళ్ళు కొల్లగొట్టుకుంటున్నారు. ఎన్నికల టైంలో క్వార్టర్ బాటిల్, పీటర్స్ క్వార్టు, బ్లెండర్ ప్రైడ్ లేకుంటే 1,000-2,000కు అమ్ముడుపోతున్నారు. ఆ రోగాన్ని మేము న్యాయం చేస్తాం. థ్యాంక్ యూ.